బైబిల్ గ్రంథంలో ఉన్న విధంగా మనం చూస్తే ఎవరు పాపం చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ మంచివాళ్ళే, అందరూ నీతిమంతులే, అందరూ పరిశుద్ధులే వాక్యం చెప్తుంది. కానీ మనం పాపంలో పడటానికి కారణం ఎవరంటే సాతాను. తెలిసి కావాలని ఎవరు పాపము చేస్తారా? ఎవరు చేయరు. కానీ మనల్ని పడగొట్టేవాడు, మనల్ని నాశనం చేసేవాడు సాతాను. నేను ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో ఒక మాటని చదివాను. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఏంటి ఆ మాట అంటే, సువార్తను ఆపటానికి లేదా సేవని అడ్డుకోవడానికి, మందిరాలు కూల్చడానికి ఇప్పుడు చాలా సంస్థలు బయలుదేరాయి. సువార్తని ఎవరు ఆపలేదు. అదేనా, మందిరాలు కూల్చవచ్చు కానీ మందిరాలు లేకుండా శారీరకంగా కట్టబడి కాబట్టి మందిరాలు కూలిస్తే కూల్చవచ్చేమో కానీ సువార్తను మాత్రము ఆపగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. స్త్రీలు చాలా విషయాల్లో బైబిల్ ప్రకారంగా కానీ శారీరకంగా కానీ చాలామంది స్త్రీలు ఏమనుకుంటారంటే బలహీనంగా ఎంచుకుంటారు వాళ్ళని. అదొకటినా, బలహీనంగా ఎంచుకుంటారు. బలహీనంగా మాత్రం స్త్రీ ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. ఎందుకంటే ఫరో మోషేని ఆపడానికి లేపాడు. చెప్పాలి, ఫరో ఎవరు లేచారంట? ఫరో లేచాడు. ఎవరిని ఆపడానికి? మోషేని ఆపడానికి ఫరో లేచాడు పైకి. ఎలాగైనా సరే రక్షకుడు అనేవాడు పుట్టకుండా ఆపాలి అని చెప్పి ఆ కాలంలో మగబిడ్డలందరినీ కూడా చంపించడానికి ప్రయత్నం చేశారు. గొప్ప విషయం ఏంటో చెప్పిన, సువార్త ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ బయటికి రావడానికి కారణం ఎవరో చెప్పండి. ఎవరు కారణం? ఎవరని చెప్తారు మీరు? ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడి నుంచి బయటికి రావడానికి, సినాయి పర్వతం కాడికి రావడానికి, లేదా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి కారణం ఎవరు? అందరూ దేవుడు అంటారు. సహజంగా ఏం చెప్తాం మనం? దేవుడు అంటాం. దేవుడే. దేవుడు లేకుండా మాత్రం రావడానికి లేదు. అయితే దేవుడు తర్వాత నెక్స్ట్ పాత్ర పోషించిన వాడు ఎవరు అనంటే స్త్రీయే. చెప్పాలి, ఎవరు? స్త్రీయే. మోషేకి జన్మనిచ్చింది స్త్రీయే. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి. మోషేకి జన్మనిచ్చింది స్త్రీయే. మోషేని జమ్ము యొక్క నీళ్ళల్లో తనను ఒక బుట్టలో పెట్టి తల్లి కాపాడలేక 6 నెలలు దాచిన తర్వాత దాచలేక ఒక జమ్ము పెట్ట తయారు చేసి హెబ్రీడ్కి గుర్తుగా ఒక టవాల్ పరిచి ఆ పెట్టిన ఆ జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టింది తల్లి. వదిలిపెట్టిన తర్వాత మోషేకి ఎటువంటి విషయం సంభవిస్తుందో చూడటం కోసం వచ్చింది ఎవరో తెలుసా? స్త్రీయే. అర్థమవుతుందా? స్త్రీయే. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నదిలోకి దిగిపోయింది ఎవరు? మిరియమ్మ నదిలోకి దిగి మోషేకి ఏం జరగబోతుందో, ఆ బుట్టను ఎవరు పట్టుకోబోతున్నారో, ఆ బుట్టలో ఉన్న మోషేని ఎవరు తీయబోతున్నారో చూడటానికి వచ్చింది మిరియమ్మ గారు. చూస్తా వెళ్తున్నప్పుడు ఆ బుట్టని చూసి దగ్గరగా తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే పురుషులు కాదు, ఎవరో స్త్రీయే. అక్కడ కూడా ఎవరున్నారు? స్త్రీయే. రాజు కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు మోషే